ఫోన్ ట్యాపింగ్ మీద కాదు, వాటర్ ట్యాప్ల పైన దృష్టి పెట్టండి అని చెప్పి కేటీఆర్ అన్న మాటలు. ఈ ప్రాజెక్టులో నీళ్లున్నా కావాలనే ఈ ప్రభుత్వం ఇస్తలేదు అని చెప్పి కేటీఆర్ అన్నాడు. రేవంత్ రెడ్డికి సీఎంగా అనుభవం లేదు, ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు, హీరోయిన్లను బెదిరించాల్సిన కర్మ పట్టలేదు, నాపై అడ్డమైన మాట్లాడితే సీఎం అయినా తాట తీస్తా, దానం కడియంపై అనర్హత వేటుకు సండే దాకా స్పీకర్కు టైం ఇస్తున్నాం అని చెప్పి కేటీఆర్ అన్నటువంటి మాటలు. అయితే నిజంగా కేటీఆర్ ఇంత గట్టిగా నేను తప్పియలే, నాకు హీరోయిన్లతో సంబంధం లేదు, అసలు ట్యాపింగ్కి నాకు సంబంధం లేదు, నా మీద ఉల్టా మాట్లాడితే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా సరే వినేది లేదు, తాట తీస్తా అని చెప్పి కేటీఆర్ అన్నాడు. అయితే నిజంగా కేటీఆర్ కనుక తప్పు చేస్తే నువ్వు ఇన్ని రోజులు బయట ఎందుకు పెట్టినావు రేవంత్ రెడ్డి గారు? గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు బయట పెట్టిరు? పెట్టొద్దు కదా. మరి నిజంగానే ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి నేత లక్ష్మణ్ అన్నటువంటి మాటలు నిజమేనా? మరి టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుతుర్రా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి? ప్రజలని పిచ్చోలని చేస్తుర్రా? మరి ఎలక్షన్లు ఉన్నాయిగా అని చెప్పి ఒకరి మీద ఒకరికి చెప్పుకుంటూ ఎవరికి సానుభూతి వస్తే వాళ్ళు గెలుస్తారు అనేటువంటి రకంగా మరి మీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా గేమ్ ఆడుతుందా? తప్పు చేస్తే నిజంగా బయట మేము రెడీ అని చెప్తున్నారు కదా శిక్ష పొందనీకి. మరి తప్పు చేసినప్పుడు తప్పని నిరూపించి మీరెందుకు తొందరగా చర్యలు తీసుకుంటలేదు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విషయంలో అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి? ఏంది ఏం కథ? ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఏంది ఏ పార్టీ నుంచి వీళ్ళు వచ్చిర్రు? ఏమైపోతుంది ఇక్కడ?